మంచిగా కేటగున్న స్థలంలో అక్కడ ఏది లేకుండా వరుసక్కలు లేకుండా చూసుకొని అక్కడ డేర్లు వేసుకొని ఆ ఊళ్ళే పెద్దగొల్ల సారుగుల్ల అని ఉంటాడు. వారందరినీ ఇంకా తతిమ్మ వాళ్ళతో పాటుగా ఓ 10 మందిని వ్యక్తులు కూడగొట్టి ఆ బత్తెం ఒప్పుకుంటాం ముందుగాల. ఆ తర్వాత ఆ ఊరి పేరు మీద ఒక 4-5 ఇట్లా కథలు చెప్తాం. కథలు చెప్పినాక మా దగ్గర దేవస్థానం ఉంది, ఆనాటిదే. ఆ గంగా కాటమరాజు పెద్దిరాజు యజ్ఞాలు ఉన్నాయి ఇప్పటికైనా. అయితే అవి కూడా ఒక పెద్ద మనిషి అని ఉంటాడు పెద్దగొల్ల. ఆ పెద్దగొల్ల ఇంటికాడ ఆ దేవుణ్ణి తీస్తే వాళ్ళని కొబ్బరికాయ కొట్టి బోనం చేసి బుద్ధి ఉంటే యాటను కోసుకుంటారు. లేకుంటే మాత్రం బోనం, కొబ్బరికాయ, ఊదిబత్తీలు, ఇంత బెల్లం షాగా ఆరబోసి ఆ ప్రకారం గంగ తల్లి శాంతి చేసి మళ్ళీ ఎత్తి పెట్లో పెట్టి వారింట్లో పెడతాం. ఫస్ట్ వచ్చినాడే పెడతాం కొట్టపోయి వారింట్లే. మళ్ళీ మేము ఊళ్ళోకి వెళ్ళి పోయినాడే తీసుకుపోతాం. అన్ని రోజుల దాకా ఆ దేవత ఆనే ఉంటుంది. అయితే వారింట్లో